దోమకొండ నళిని ఈ పేరు చెబితే గుర్తుపట్టేవాళ్లు తక్కువే. కానీ డీఎస్పీ నళిని అంటే మాత్రం తెలుగు ప్రజలందరూ గుర్తుపడతారు. ఎందుకంటే ఆమె తెలంగాణ కోసం చేసిన త్యాగం ఎందరికో స్ఫూర్తిదాయకం. 12 ఏళ్ల క్రితం ఆమె చేసిన త్యాగం కారణంగా ఆమె చరిత్ర పుటల్లోకెక్కింది. ఆమె త్యాగాన్ని కేసీఆర్ గుర్తించలేకపోయారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన వేళ ఇప్పుడందరూ ఆమె గురించే మాట్లాడుకుంటున్నారు. మరింతకీ ఆమె చేసిన త్యాగమేంటి? ఉన్నట్టుండి ఇప్పుడెందుకు అందరూ ఆమెను గుర్తు చేసుకుంటున్నారు? ఈ విషయాలన్నీ తెలిస్తే ప్రతి ఒక్కరూ ఆమెకు సెల్యూట్ చేస్తారు. మరొకసారి మనం కూడా ఆమె చేసిన త్యాగాలను గుర్తు చేసుకునే ప్రయత్నం చేద్దాం. అది తెలంగాణ మలిపోరు సమయం. విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, ప్రజలు, ప్రజా సంఘాలు, కళాకారులు, చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ తెలంగాణ సాధించుకునేందుకు ఉద్యమం చేస్తున్న సమయం. వారిని ఆపేందుకు పోలీసులను ప్రయోగించింది ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమిస్తున్న అక్కా తమ్ముళ్లపై లాఠీలు జులించలేనంటూ ఉద్యోగానికి రాజీనామా చేశారు డీఎస్పీ నళిని. తెలంగాణ ఏర్పడ్డాకే మళ్లీ ఉద్యోగం చేస్తానంటూ డిసెంబర్ 7, 2009న డీఎస్పీ స్థాయి పదవిని వదిలేశారు. ఈ గడ్డపై పుట్టిన నేను ఉద్యమకారులను అణచివేసి తెలంగాణ తల్లికి ద్రోహం చేయలేను, అందుకే ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నానని ఆమె ప్రకటించారు. అది అప్పట్లో సంచలనం రేపింది. ప్రజలు, ప్రజా సంఘాలు, విద్యార్థులు, మేధావులు, కళాకారులు ఇలా సబ్బండ వర్గాలు ఆమె త్యాగానికి జై కొట్టారు. డిసెంబర్ 9న అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అధికారిక ప్రకటన చేసిన తర్వాత ఆమె తిరిగి డీఎస్పీగా ఉద్యోగంలో చేరారు. ఏళ్లు గడుస్తున్నా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేయకపోవటాన్ని నిరసిస్తూ, రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను వివరిస్తూ 22 పేజీలతో సోనియాగాంధీకి, 9 పేజీలతో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి లేఖ రాసి 2012 నవంబర్ 1న మరోమారు తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. దోమకొండ నళిని అలియాస్ డీఎస్పీ నళినికి పోలీస్ ఉద్యోగం చేయాలన్నది తన చిన్ననాటి కోరిక. ఇందుకోసం జూలై 16, 2009లో ట్రైనింగ్ పూర్తి చేసుకుని ఫస్ట్ పోస్టింగ్ మెదక్ డీఎస్పీగా వచ్చారు. ఎంతో ఇష్టపడి ఎంచుకున్న తన కెరియర్ ని 3 ఏళ్లకే తెలంగాణ కోసం త్యాగం చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాకే తిరిగి ఉద్యోగంలోకి వస్తానని శపథం చేసింది. అనంతరం ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద తెలంగాణ రాష్ట్ర సాధనకై దీక్ష చేపట్టింది. ఆమె చేపట్టిన దీక్షకు అప్పటి ఎంపీలంతా హాజరై సంఘీభావం తెలిపారు. కానీ ఇంత చేసినా ఉద్యమ పార్టీగా ఏర్పడిన కేసీఆర్ ప్రభుత్వం కూడా నళిని గురించి పట్టించుకోలేదు. ఆమె తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కనిపించకుండా పోయారు. ప్రత్యేక రాష్ట్రం కోసం తనెంతో ఇష్టంగా ఎంచుకున్న కెరియర్ ని సైతం త్యజించింది. ఆమెను ఎంతో మంది ఆదర్శంగా తీసుకున్న తెలంగాణ వాదులు ఉద్యమానికి ఊపిరిపోశారు. అలాంటి వ్యక్తి మన ప్రత్యేక రాష్ట్రంలో పోలీస్ ఉన్నత స్థానంలో ఉంటుంది అని అందరూ ఆశపడ్డారు. కానీ కేసీఆర్ ఆమెను పట్టించుకోలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వమైనా నళినిని మళ్లీ ఉద్యోగంలోకి తీసుకోవాలని విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యోగానికి రాజీనామా చేసిన ఆమెకు మళ్లీ న్యాయం చేయాలని అడుగుతున్నారు. అయితే వీటన్నింటికీ సమాధానంగా నళిని మెసేజ్ ఒకటి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. నిజంగా నళినినే ఇలా మెసేజ్ చేసిందా లేదా అన్నది తెలియదు. కానీ ఆ మెసేజ్ సారాంశం ఏంటంటే, నేను డీఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేసి 12 ఏళ్లు పూర్తయిన తర్వాత కూడా నన్నింకా జనం గుర్తుంచుకున్నారన్న విషయం ఈ రోజు వస్తున్న మెసేజ్ల ద్వారా నాకు అర్థమవుతుంది. చాలా సంతోషం. నన్ను గుర్తుపెట్టుకున్న వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెబుతున్నాను. కొందరు జర్నలిస్టులు వాయిస్ కావాలని అడుగుతున్నారు. నేను దీనికి సుముఖంగా లేను. ఎందుకంటే నేను ప్రస్తుతం ప్రశాంత జీవితం గడుపుతున్నాను. ఆధ్యాత్మిక చింతనలో ఉన్నాను. అందుకే ఇలా ప్రకటన చేయాల్సి వచ్చింది. ఇప్పుడు నాకు ఉద్యోగం కావాలని యాచించటం ఇష్టం లేదు. ఆ అవసరం నాకు కూడా లేదు. ఒకవేళ ప్రజల ఒత్తిడి మేరకు ప్రస్తుత ప్రభుత్వం అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ జాబ్ ఇచ్చినా ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా నేను దానికి పూర్తి న్యాయం చేయలేను. రూమటైడ్ ఆర్థరైటిస్ వల్ల నా ఫిజికల్ ఫిట్నెస్ పోయింది. చాలా కాలం గడిచింది కాబట్టి పోలీస్ యాప్టిట్యూడ్ ని కూడా నేను కోల్పోయాను. ఇక టెక్నికల్ విషయాలకు వచ్చినట్లయితే పోలీస్ సర్వీస్ రూల్స్ నా నియామకాన్ని ఒప్పుకోవు. ఎవరైనా హైకోర్టులో పిల్ వేస్తే నా నియామకం రద్దవచ్చు కూడా. కొరివితో తలగోక్కున్నట్లవుతుంది. గతంలో ముఖ్యమంత్రి రోషయ్య ఇచ్చారు కదా అని వెళితే ఏం జరిగిందో, 18 నెలలు ఎంత ఇబ్బంది పడ్డానో నాకింకా గుర్తుంది. అందుకే నేను ఉద్యోగం అడగను. కానీ
బ్రతికున్నంత వరకు ఏదో రకంగా ప్రజాసేవ చేస్తూనే ఉంటానని ఆమె అన్నారు. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తిరిగి పోలీస్ శాఖలో కాకపోయినా ఏదైనా నామినేటెడ్ పోస్ట్ లేదంటే ఎలాగో ఆధ్యాత్మికం వైపు ఉన్నారు కాబట్టి దేవాదాయ శాఖలో ఏదైనా పోస్ట్ ఇస్తే బాగుంటుంది అనేది ప్రజల అభిప్రాయం. మరి ఎంతో ఇష్టమైన తన ఉద్యోగాన్ని సైతం తెలంగాణ రాష్ట్ర సాధనకి వదులుకున్న దోమకొండ నళిని అలియాస్ డిఎస్పీ నళినిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.